మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలందరూ రాజగోపాల్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారని బీజేపీ నేత దేవర శ్రీనివాస్ చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలు నెరవేర్చిన నాయకుడు రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశారని, ప్రజలు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తారంటున్న బీజేపీ నాయకులు దేవర శ్రీనివాస్ తో మా ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. విజయం పక్కన డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ చేస్తున్నారు. సో ప్రజలు ఏమంటున్నారు, ఈసారి రాజగోపాల్ రెడ్డి విజయం పక్కన? విజయం పక్కా, 100% పక్కా. ప్రజల్లో రాజగోపాల్ రెడ్డి గారికి ఎంతో మంచి పేరు ఉంది. ఆయన ఏ రోజు కూడా ఆయన దగ్గరికి ఎవరైనా సాయానికి వెళ్తే ఏ రోజు కూడా ఎవరికి కూడా కాదు అనే విషయంలో ఆయన ఎంతో పేరు సంపాదించాడు. ఆయన ఏదైతే రాజీనామా చేశాడు మా గురించి చేశాడు, మేము గెలిపించి ఆయన భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా గెలిపించి నేషనల్ ఫండ్స్ తీసుకొచ్చి ఏవైతే పల్లెటూరులో ఇది వెనుకబడ్డ కాన్స్టిట్యున్సీ, దీంట్లో రోడ్లు లేని దగ్గర సెంట్రల్ ఫండ్స్తో రోడ్స్ వేయాలని అందరూ కూడా రాజగోపాల్ రెడ్డి గారికి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఈ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి పర్సనల్ వ్యవహారం చాలా చెడ్డగా ఉంది. ఓటర్సు ఈయన మీద విరక్తి పొందారు. లాస్ట్ టైం ఒకసారి ఎమ్మెల్యేగా చేసినప్పుడే ఆయన చేసిన వ్యవహారాలతో అందరూ విరక్తి చెంది ఈ ఎట్టి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించాలని అందరూ డిసైడ్ అయి ఉన్నారు. సో అంటే ఎంత మెజారిటీ రావచ్చు రాజగోపాల్ రెడ్డికి? ఆల్మోస్ట్ 50,000 పైచిల్కే మెజారిటీ వస్తుంది. ఏదైతే అవుట్ సైడర్స్ ఉన్న మునుగోడు ఓటర్స్ అవుట్ సైడ్స్ ఉన్న వాళ్ళు కూడా అందరు కూడా బీజేపీకే సపోర్ట్ అని స్పందన వస్తుంది. ఇక్కడ ఏవైతే మేము తిరుగుతున్న పల్లెటూర్లలో 70 నుంచి 80% సపోర్ట్ ఉంది. డోర్ టు డోర్ క్యాంపెయిన్స్